లూకా సువార్త 18వ అధ్యాయం కింద లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నుండి ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్ష అడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో నిలుచున్నాడని వారితో చెప్పింది. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా పని చదువుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు కుమారుడా యేసు అని ఆయనను పేరు పెట్టి పిలుస్తూ కేకలు వేస్తున్నాడంట. ఒక భిక్షణ, ఒక గుడ్డి వ్యక్తి దేవుణ్ణి ఆపగలిగినాడు, సృష్టికర్తనే ఆపగలిగినాడు. ఇది సత్యం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. హల్లెలూయా. ఒక గుడ్డి వ్యక్తి, ఒక భిక్షగాడైనటువంటి వ్యక్తి దేవుణ్ణి సృష్టికర్తనే ఆపగలిగినాడు. ఆయన వెనక్కి తిరిగి చూచేలాగా చేయగలిగినాడు. బహుశా ఒక మాట నేను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను. నన్ను కరుణించుము అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. అంటే అంతవరకు ఆయనను కరుణించే వాళ్ళు ఎవరు లేరు. ఒక విషయాన్ని మీకు అడగాలనుకుంటున్నా. ఈ వ్యక్తి ఎందుకు భిక్ష అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు రోడ్డు పక్కన ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఆయన దేవుని కేకలు వేసి అడగాల్సి వచ్చింది? కుటుంబం లేదా? కుటుంబ సభ్యులు లేరా? భార్య బిడ్డలు లేరా? అన్నదమ్ములు లేరా? అక్క చెల్లెళ్ళు లేరా? ఎవరు కాస్త అన్నం పెడితే సరిపోదు ఈయనకి అంటే దీనిని బట్టి చూస్తే ఎవ్వరు కూడా ఆయనను లెక్క చేయలేదు, ప్రేమించలేదు. ఎవ్వరు కూడా ఆయనను ఆప్యాయంగా చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆయనకి. అందుకే ఎక్కడ పడ్డాడు? రోడ్డు మీద పడ్డాడు. ప్రేమ లేకపోవడం వలననే కుటుంబాలు విచ్ఛిన్నం, ఆప్యాయత లేకపోవడం వలననే కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈరోజు మనం బైబిల్ పాఠంగా కూడా ఈ వర్డే ధ్యానం చేశాం. ప్రభు ఈ వర్డ్లో నుంచే దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు ప్రతి ఒక్కరితో. అతనికి ఎవ్వరూ లేరు సహాయం చేసేవాళ్ళు, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు, ఎవరు సహాయం చేసేవారు ఒక్కరు కూడా లేరు. అందుకే నా రోడ్డు మీద వచ్చాడు. అక్కడ అడుక్కుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ మార్గంలో ప్రభు వెళ్తున్నాడని తెలిసి కేకలు వేయడం మొదలు పెట్టాడట. ఏమని కేకలు వేశాడట? దావీదు కుమారుడా యేసు అని కేకలు వేస్తున్నాడట. ఈ దినంలో చాలా మంది ఈ కేకలు వేస్తూ ఉన్నారు. ప్రభుకు మాత్రమే వినబడుతున్నాయి కానీ సొంత వారికి ఎవరికి వినపడట్లేదు. ప్రభుకు మాత్రమే వినపడుతుంది ఆ కేక. నాన్న వాళ్ళకి ఎవ్వరికి ఈ కేకలు వినపడట్లేదు. కారణం ఏంటంటే బంధాలన్నీ దూరం అయిపోయినాయి, బంధుత్వాలన్నీ దూరం అయిపోయినాయి. రోడ్డు మీద పడ్డా నాకు అవసరం లేదు, నువ్వు భిక్ష పడుకున్నా బ్రతుకుతున్నా నాకు అవసరమే లేదు, నువ్వు ఎలా చచ్చినా నాకు అవసరం లేదని విడిచిపెట్టినటువంటి వారు చాలా మంది ఉన్నారు. మరి గుడ్డివాడే కొంచెమైనా ప్రేమ చూపించవచ్చు కదా, గుడ్డివాడే కాస్తైనా ఆప్యాయత చూపించవచ్చు కదా. కనీసం కనికరణ చూపించడానికి కూడా వాళ్ళకు ప్రేమ రాలేదంటే వాళ్ళు ఎంతటి కఠినాత్మలై ఉండవచ్చు. బహుశా ఈ దినములలో కూడా ప్రభు చెప్తున్నాడు, నీ కేకలు నాకు వినపడుతున్నాయి. హేబేలు కేకలు దేవునికి వినపడ్డాయి, ఇష్మాయిలు కేకలు దేవునికి వినపడ్డాయి, మనుషులకు వినపడలేదు ఈ కేకలు. హల్లెలూయా. ఇక్కడ మందిరంలో కూర్చున్న వారిలో ఈ ప్రార్థన ఈ స్వరం వింటున్న వారిలో చాలా మంది బయటపడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయటికి తెలియచెప్పని వారు, లోపల కుమిలిపోతున్న వాళ్ళు, దేవునితోనే మాట్లాడుకుంటూ దేవునికే కేకలు వేస్తూ జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ ఉన్నా కూడా అనాథలలాగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఆ కేకలు ప్రభువుకు మాత్రం వినబడతా ఉన్నాయి. దావీదు కుమారుడా యేసు అని కేకలు వేశారట. చూడండి ఆ తర్వాత 39వ వచనం చూడండి. ఊరుకుండమని ముందర నడుచుచుండిన వాడు వానిని గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశారు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరీ ఎక్కువగా బిగ్గరగా కేకలేని మొదలు పెట్టాడట. ఇక్కడ ఒకటి గమనించండి. ఫస్ట్ సారి పిలిచారు, కేకలు వేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చెప్పారు? ఊరుకో, అనవద్దట్లా అని చెప్పారు. అయితే ఆయన అంతతో స్టాప్ చేయట్లేదు, మళ్ళీ ఇంకా బిగ్గరగా కేకలేయడం మొదలు పెట్టాడంట. అంటే ఒకటి గమనించండి, ఇప్పుడు యేసు ప్రభువు మిస్ అయిపోతే, నేను ఆయన కలవడం మిస్ అయిపోతే, ఇప్పుడు ప్రభువును కలవడం నేను కోల్పోతే ఇక నా జీవితమే శూన్యమైంది. ఇప్పుడు ప్రభువును నేను కలవకపోతే, ఇప్పుడు ప్రభువుతో నేను మాట్లాడకపోతే నా జీవితం ఇక వ్యర్థమైపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా కానీ నేను ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలని ఇంకా బిగ్గరగా కేకలేయడం మొదలు పెట్టాడంట. హల్లెలూయా. ఎందుకు ఆయన అంతగా ప్రభు కోసమే తాపత్రయపడుతున్నాడంటే ఆయనకి ఎవ్వరు లేరు, ఆయన ఆదరించేవాళ్ళు లేరు, ఆయనకి సహాయం చేసేవాళ్ళు లేరు. బహుశా అందరూ ఉండవచ్చు కానీ విడవబడ్డారు, అందరూ ఉండవచ్చు కానీ తృణీకరించబడ్డారు, అందరూ ఉండవచ్చు కానీ రోడ్డుకి గట్టివేయబడ్డారు. నేటి దినాలలో లక్షలు కోట్ల రూపాయల నుండి ప్రేమ లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆస్తులు అంతస్తులు ఉండి కూడా నెమ్మది లేని జీవితాలు చాలా ఉన్నాయి. అన్ని వైభవములు అనుభవిస్తూ కూడా కుటుంబము ప్రేమ అనేటువంటి ఆ పదార్థాన్ని అనుభవించే ఆ రుచిని చూసేవాళ్ళు చాలా తక్కువ మందిగా ఉన్నారు. కారణం ఒక్కటే, క్షమించలేకపోవడమే. హల్లెలూయా. మొట్టమొదటి మాట ప్రభు సిలువలో ఏం పలికాడమ్మా? చెప్పినాడు కదమ్మా. ఏమని చెప్పాడు? మీరేం చేయించున్నారు? ప్రభువే క్షమించగలిగినప్పుడు నువ్వు నేనెంత? నేను ఒక్కసారి డిసైడ్ అయిపోతే ఇంక నేను ఎవరి మాట వినను అని చెప్తారు చాలా మంది. మరి అదే మాట ప్రభు అని అంటే, మరి అదే మాట ప్రభు కఠినంగా ఆలోచన చేస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రతికుండే వాళ్ళ? ప్రభు క్షమించగలిగిన. చూద్దాం ఆ మాట చూడండి ఒకసారి. లూకాసు వార్త 23:34 వచ్చారు. యేసు తండ్రి మీరేమి చేయించున్నారు? మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. హల్లెలూయా. క్షమించు అని తండ్రిని వేడుకుంటున్నాడు యేసయ్య. కానీ నువ్వు నేను మాత్రమే క్షమించలేకున్నాం బిడ్డ. మనమే క్షమాపణ క్షమించాలని వెళ్ళు అని చెప్పలేకున్నాం, క్షమిస్తున్నాను అని చెప్పలేకున్నాం. కారణం ఏంటంటే ప్రభు ప్రేమ మనలో లేదు. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను 10 సంవత్సరాల నుండి ప్రభు నమ్ముకున్నా, మనం అనుకుంటాం నేను 20 ఏళ్ళైంది, 30 ఏళ్ళైంది, నా అబ్బల కాలం నుండి నేను చర్చికి నడుస్తున్నా, నేను చాలా సీనియర్ అని మనం అనుకుంటున్నాం. కానీ ఎంతమందిలో ప్రభు ప్రేమ ఉంది? ఎంతమందిలో మెస్సయ్య ప్రేమ ఉంది? ఎంతమందిలో క్రీస్తు ప్రేమ ఉంది? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు వినడం వరకేనా? జస్ట్ చదవడం వరకేనా? ఆచరించేది ఏమైనా ఉందా? ప్రభు కృప మనకు ఇచ్చినాడా లేదా? మనల్ని క్షమించినాడా లేదా? దేవుడు నన్నైతే క్షమించాడు అనుకుంటున్నా, మిమ్మల్ని కూడా ప్రభు క్షమించినాడు అనుకుంటున్నా. మరి మనం ఎందుకు క్షమించడం లేదు? హల్లెలూయా. ఈ గుడ్డి వ్యక్తి, ఈ భిక్షగాడు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు కారణం? ఆ కుటుంబంలో ఎందుకు అంత ఆప్యాయతలు లేని స్థితి వచ్చింది? రకరకాలైన కారణాలు ఉండవచ్చు, అవి నీకు అనవసరం అనవచ్చు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎందుకు విభేదాలు, నీ కుటుంబంలో ఎందుకు అనవసరమైనటువంటి గొడవలు, నీ కుటుంబంలో ఎందుకు విడిపోవటాలు, నీ కుటుంబంలో మనసు నెమ్మది లేకపోయే కారణాలు ఏంటని ఈరోజు ఒక దైవ సేవకునికి అడిగితే అవి మా పర్సనల్, నీకు అనవసరం అని నువ్వు అనవచ్చు. కానీ
మనం నేర్చుకుంటున్నది ఏంటి? ప్రభు వాక్యం. మనం ఆచరిస్తున్నది ఏంటి? దేవుని యొక్క ఆత్మీయతను. ఈ వాక్యానుసారం మనం జీవించాలి. ఈ వాక్యానుసారం ఆచరిస్తేనే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించండి ఒకసారి 40వ వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. అంతలో యేసు నిలిచినాడా లేదమ్మా యేసయ్య? చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. సృష్టికర్త ఒక గుడ్డి భిక్షకుడు వేసిన కేక వలన ఆగిపోయాడు. తిరిగి చూశాను, దేవుడు ఆగిపోయాడమ్మా. ఆయన ప్రార్థన విని హాగరు ప్రార్థించలేదు. ఇష్మాయిలు ఉన్న పొలంలో ఉన్నాడు. ఏ మొర పెట్టాడో తెలియదు కానీ దేవుడికి మొర పెట్టాడు. దేవుడితో ప్రత్యక్షమయ్యి, ఇదిగో నీ కుమారుడి మొర నేను విని వచ్చానని చెప్పాడు. హల్లెలూయా. మనస్సులో ఆ మొర దేవుడికి మొర పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ గుడ్డి భిక్షకుడు, ఈ భిక్షగాడు, ఈ గుడ్డి వ్యక్తి దేవుణ్ణి ఏమి మొరపెట్టాడో తెలియదు కానీ ఆ కేక విన్న దేవుడు ఆగిపోయి వెనక్కి చూశాడంట. హల్లెలూయా. నెక్స్ట్ ఏం జరిగిందమ్మా? వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయబోతున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందుకోరుచున్నాను నేను. హల్లెలూయా. యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. మనలో ఎంతమంది విశ్వాసం ఉన్నాం? అందరూ విశ్వాసమే కదా? హల్లెలూయా. విశ్వాసమేనమ్మా? చెప్పండి. విశ్వాసం అంటే మనలో ఏముండాలి? సేవకులు అంటే వారిలో ఏముండాలి? సేవ. అవునా? విశ్వాసం అంటే వారిలో ఏముండాలి? మనలో విశ్వాసం ఉందా? ఒక గుడ్డి వ్యక్తిలో విశ్వాసం ఉంది, ఒక భిక్షగాడిలో విశ్వాసం ఉంది. సరైన అన్నం లేదు, సరైన గూడు లేదు, సరైన బట్టలు లేవు, సరైన వసతులు లేవు. అయినప్పటికీ ఆయనలో విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచి ఇల్లు ఉంది, మంచి బట్టలు ఉన్నాయి, కోరిన తిండి ఉంది, అన్ని వసతులు ఉన్నాయి. మనలో విశ్వాసం ఉంది. ఆయనకు మనకి అదే తేడా. ఏమి లేకపోయినా ఆయన ప్రభువుని జయించినాడు. అన్ని ఉన్నా కూడా మనం ప్రభువుని జయించలేకపోతున్నాం. కారణం ఎక్కడో తెలుసా? లోకాశ. నాది, నా ఇల్లు, నా ఆస్తి, నా బంగారు, నాది 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 అని అనుకోవడం ద్వారానే మన విశ్వాసం పోయి మనం అవిశ్వాసంగా నటిస్తున్నాం. అంతే, అవిశ్వాసంగా మారిపోయినాం. విశ్వాసంగా నటిస్తున్నాం, అవిశ్వాసం అయిపోయినాం. నిజంగా విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీ ప్రార్థన వింటాడు ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ గుడ్డి భిక్షకుడు దేవుణ్ణే ఆపగలిగినాడంటే ఎంత శ్రేష్టమైనటువంటి వాక్కు ఉందో చూడండి. ఎందుకు ఆయన ఒంటరి వాడైపోయినాడు? ఆ పరిస్థితులన్నీ చూసినట్లయితే ఆ కుటుంబంలో నంబర్ 1 విశ్వాసమే లేదు, అసలు ఆప్యాయతనే లేదు అసలు. హల్లెలూయా. ఇంకొక వచనాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సామెతలు 16వ అధ్యాయం 7వ వచనం. సామెతలు 16:7. ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమన్నట్టు ఆయన వారి శత్రువులతో సహా మిత్రులుగా చేయు. హల్లెలూయా. నీ ప్రవర్తన బాగుంటే నీ శత్రువులందరూ మిత్రులు అవుతారు. నీ ప్రవర్తన బాగోలేకపోతే మిత్రులందరూ శత్రువులు అవుతారు. అంటే ఇప్పుడు గమనించండి, మన బిహేవియర్ బాగుంటే మన వాళ్ళందరూ మనతోనే ఉంటారు. మన వాళ్ళు మనతో లేదంటే మన ప్రవర్తన సరిగా. ఇక్కడ ఆయన కోసం దేవుడు ఆగిపోయాడంటే ఏం చూశాడు ఆయనలో? దేవుడు విశ్వాసం చూశాడు, ఆయన ప్రవర్తన చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నా ఈరోజు. 32వ అధ్యాయం ఆదికాండం కింద, 32వ అధ్యాయం ఆదికాండం కింద 32వ అధ్యాయం 12వ వచనం.
హల్లెలూయా. చూడండి చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి. 11వ వచనం చదవండి. 11వ వచనం. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. హల్లెలూయా. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు ఇక్కడ? యాకోబు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఏశావు వచ్చి అతన్ని చంపుతాడేమో అనేటువంటి ఒక భయం పట్టుకున్నారట. ఎవరికమ్మా? యాకోబుకి. అంటే ఎవరిద్దరి మధ్య క్రాషెస్ వచ్చినాయి? అన్నదమ్ముల మధ్యనే క్రాషెస్ వచ్చినాయి. హల్లెలూయా. అక్కడ గుడ్డి భిక్షకుడు ఎందుకు రోడ్డు మీద పడ్డాడు? ఎందుకు రోడ్డు మీద పడ్డాడు? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చ అయిపోయినాక మీరు అలా వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా ఒక భిక్షగాడు కనపడ్డాడు అనుకోండి, ఆగుతారు, ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. అప్పుడు మొట్టమొదటి మీరు అడిగే క్వశ్చన్ ఏంటి చెప్పండి? ఎవరు లేరయ్యా నీకు? ఏమంటాడు ఆయన? ఉన్నారయ్యా, 2 కొడుకులయ్యా. మరి ఏమి ఎవరు పట్టించుకోలేదు? ఏం చేస్తుంటావు? ఇంజనీర్ అయ్యా. ఎందుకు నువ్వు ఇంజనీర్ అయ్యింది? ఎందుకు నీ ఉద్యోగం? నీ కుటుంబ సభ్యులను పట్టించుకున్నప్పుడు, నీ రక్త సంబంధికులనేమో పట్టించుకున్నప్పుడు ఎందుకు నీకు సంపాదన? క్రీస్తు ప్రేమే నీలో లేనప్పుడు ఎందుకు నీకు సంపాదన? గమనించండి, అక్కడ ఏశావు వచ్చి చంపుతాడేమోని భయపడుతున్నాడంటే యాకోబు. భయపడుతున్నాడంటే యాకోబు. గమనించండి, అంత ముందు జరిగిన సంఘటన మీకు తెలుసు. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య సమస్య వచ్చిందనేది తెలుసు. సమస్య రాని కుటుంబం ఏదైనా ఉందా? ఏదైనా ఉందా సమస్య రాని కుటుంబం? చెప్పండి. ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. సమస్యను బట్టి కుటుంబాలు విడిపోవాలన్నా, సమస్యను బట్టి కుటుంబాల్లో ఇబ్బందులు తలెత్తాలన్నా, సమస్యను పరిష్కరించుకోవాలన్నా ప్రభు చెప్పాడు. మొట్టమొదటి మాట శిలువను పలికిన మాటే అది. కొట్టిన వారిని, కాలుతో తన్నిన వారిని, మోచేతులతో గుద్దిన వారిని, ఉమ్మిన వారిని, కొరడాతో కొట్టిన వారిని కూడా ప్రభు క్షమించగలిగినాడు. హల్లెలూయా. ఆ గుడ్డి భిక్షకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్షమించి ఇంట్లో చేర్చుకోలేకపోయారు. ఈనాడు కూడా అనేక మందిని బయటికి ఈడుస్తున్నారు. ఇదిగో ఏశావు కూడా క్షమించాడేమో, నన్ను చంపుతాడేమో, నా భార్యని చంపుతాడేమో, నా పిల్లల్ని చంపుతాడేమో అని భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. 7 సార్లు నేలన బోర్ల పడి సాగిలపడి దేవునికి మొరపెట్టాడంట. ప్రభువా కాపాడుకోవా, కాపాడుకోవా అని ఏడ్చి మొరపెట్టినాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్తు చేస్తున్నాడు 12వ వచనంలో, నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయించు, విస్తారవంత వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక లేని సంతానం విస్తరింప చేయగలని సెలవిచ్చితివే అని దేవుడికి గుర్తు చేస్తున్నాడు. అయితే నా అన్న చంపాలనుకుంటున్నాడు అన్నాడు అని ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, మీరు చదివి ఉంటారు 22 నుండి. రాత్రంతా కూడా దేవుడితో పోరాడాడు, గెలిచినాడు. ఆయన రాత్రంతా ప్రార్థనలో ఉన్నాడు. ఆయన తెల్లవారు వరకు దేవుడితో గోచారి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటంటే తన అన్న చంపుతాడేమో అనేసి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంతమందిలో ప్రభు ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోవాలని వచ్చినాడు. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 33వ అధ్యాయం 1వ వచనం నుండి. యాకోబు కళ్ళెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులను వచ్చుచుండిరి. గమనించినారమ్మా? ఏశావుతో పాటు ఎంతమంది వస్తున్నారు? దేనికి చెప్పండి, మీకు తెలుసు కదా. యాకోబును చంపటానికి ఈటలు తీసుకున్నారు, కత్తులు నూరుకున్నారు, దొరకగానే చంపేయాలి అనుకున్నారు. 400 మంది. బాగా గమనించండి, అక్కడ వాక్యంలో ఉంది. ఇప్పుడు 4వ వచనం చదవండమ్మా. అప్పుడు ఏశావు అతని ఎదురుకన పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేనో వారిద్దరు కన్నీరు విడిచింది. హల్లెలూయా. గమనించండి,
400 మందిని జనాన్ని తీసుకొని వచ్చినాడు ఏశావు. ఈటను తీసుకొని యాకోబుని చంపాలనుకున్నాడు. మరి దగ్గరికి రాగానే ఏమైపోయింది? దగ్గరికి రాగానే ఈట దగ్గరికి తీసుకున్నాగానే ఈటను కింద పడేస్తున్నాడు. ఎదురుగా ఎవరు కనబడ్డారు ఏశావుకి? చెప్పండి. ఎవరు ఆయన? తమ్ముడు. తమ్ముడు కనబడగానే ఈటను తప్పులని పక్కన పడేశాడు. చూడగానే ప్రేమ వచ్చేసింది, ఆప్యాయత వచ్చేసింది. కౌగిలించుకున్నాడంట, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్నటువంటి ప్రేమైనటువంటి స్నేహితుల, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది క్రీస్తు ప్రేమను కొనసాగిస్తున్నారు? ఎంతమంది క్రీస్తు ప్రేమను అనుసరిస్తున్నారు? చంపాలనుకున్నటువంటి ఏశావు వచ్చి తన తమ్ముడైన యాకోబుని కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. పెంచుకున్న ద్వేషం ఏమైపోయింది? పెంచుకున్నటువంటి కోపం ఏమైపోయింది? తన ముఖము చూడగానే కోపము, ద్వేషము, పగ అంతా వెళ్ళిపోయి మెడ మీద పడి ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటున్నాడు తన తమ్ముడిని. దేవునికి స్తోత్రం కాక. ఎందుకు చెప్పలేదు చెప్పండి? ఎందుకు చెప్పలేదు చెప్పండి, మీరే చెప్పండి. ఏం చేశాడు ఆయన? హల్లెలూయా. ఎదురుగా ఎవరు కనపడ్డారు ఆ ముఖంలో? కనపడ్డారు. హల్లెలూయా. నా తమ్ముడు కదా. ఎవరైనా నా తమ్ముడు కదా, నా తమ్ముడిని నేను చంపుకుంటాను, నా తమ్ముడిని నేను చంపుకుంటాను. ఈట కింద పడిపోగానే 400 మంది ఈటలు కూడా కింద పడిపోయినాయి. వెంటనే కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు, ఏడ్చుకుంటున్నాడు ఇద్దరు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదే క్రీస్తు యేసు ప్రభు ప్రేమ. ఇదే క్రీస్తు యేసు ప్రభుల వారి ప్రేమ. ఒక వ్యక్తి కాకి వేయడానికి వచ్చాడు. ప్రభు చూశాడు, నీ కాకి వేయద్దు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏం ప్రభు అంటే, ముందు నీ సహోదరులతో సమాధాన పడి వచ్చి కానుక వేయాలి. మొట్టమొదటిగా మనలో సమాధానం లేదు. ప్రేమ పిల్లారా, చంపాలనుకున్నాడు కానీ తన తమ్ముడి ముఖం చూడగానే ఎక్కడో తెలియనటువంటి కన్నీళ్ళు వచ్చాయి, ఏడుపు వచ్చేసింది. ఏడుస్తున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు, తన తమ్ముడిని ముద్దు పెట్టుకుంటున్నాడు. నీ సహోదరుని అంటే నీ అక్క, నీ చెల్లెలని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నీ అన్న, నీ తమ్ముడిని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? నీ రక్తం పంచుకొని పుట్టినని తమ్ముని, నీ అన్నని, నీ బంధాన్ని, నీ ప్రేమ బంధాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అన్నదా? ఎన్ని రోజులైంది మీకు మాటలు లేక? ఎన్ని రోజులైంది ద్వేషాన్ని పెంచుకొని? ఎన్ని రోజులైంది పగ పెంచుకొని? నేను చస్తే నువ్వు రావాకు, నువ్వు చస్తే నేను రా. ఇదే నా ప్రేమ, ఇదే నా బైబిల్ నేర్పిస్తున్నాను. 7 మాటలు ధ్యానంలో ఏం నేర్చుకుంటున్నాం మనం? శ్రమల ధ్యానంలో ప్రభు పొందిన శ్రమల నుండి మనం ప్రేమను నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ సహోదరుడిని నువ్వు తృణీకరించి నువ్వు ఎన్ని కీర్తనలు ధ్యానం చేసినా దీవెన రాదు. ఎంత ఉపవాసం ఉన్నా నీకు ఆశీర్వాదం రాదు. ఎన్ని లక్షల కోట్లు నువ్వు మందిరాలు నిర్మించిన, కానుకరించిన ఆశీర్వాదం రాదు. మొట్టమొదటి ప్రేమ, ప్రభు ప్రేమ రావాలి. అన్ని సంవత్సరాలు ద్వేషం నేర్చుకున్నాడు ఏశావు. అన్ని సంవత్సరాలు కోపాన్ని నేర్చుకున్నాడు. అన్ని సంవత్సరాలు యుద్ధం చేయాలి, చంపేయాలి అని సిద్ధపడ్డాడు. చిట్ట చివరికి తన తమ్ముడి ముఖం చూడగానే ఎందుకో ఏడుపు వచ్చేసింది. ఎంతమందికి ఇలా ఉంది? నీ తమ్ముడిని చూస్తే నీకు కోపం, నీ అన్నను చూస్తే నీకు కోపం, నీ సహోదరుని చూస్తే నీకు కోపం. ఎన్ని రోజులైంది నీ బంధం విడిపోయి? ఒక తల్లి కడుపు నిండా పుట్టారు, ఒక తల్లి ప్రేమ బంధంలోనే ఉన్నారు, ఒక రక్తంలో పంచుకున్నారు. ఎన్ని రోజులైంది నీ బంధం తెగిపోయి? హల్లెలూయా. ఎన్ని రోజులైంది నీ సహవాసం కూలిపోయి? 20 సంవత్సరాల క్రితం
20 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతే ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది. అన్న తమ్ముడు అందరూ కలిసి ఉండేవాళ్ళు, తోడి కోడలు అందరూ కలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే వాట్సాప్ వచ్చిన తర్వాత, వీడియో కాల్స్ వచ్చిన తర్వాత ఆ వీడియో కాల్ చేసుకొని తిన్నారా బాగా అంతే. ఆన్లైన్ ప్రేమ అంతా. కుటుంబంలో దేవుడు ప్రేమించమన్నాడు. ఈ కుటుంబాన్ని ఫస్ట్ ప్రేమించుకోండి, ఈ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోండి. హల్లెలూయా. తన తమ్ముని ముఖం చూడగానే ఏడుపు వచ్చింది, ఆయన ఏడుస్తున్నాడు. మరి ఇలాంటి ప్రేమ నీలో ఉందా? నీ తల్లి గర్భంలో పుట్టిన నీ అన్నదమ్ములు ఎక్కడ? కయ్యనో చెప్పు ప్రభా, ఏంటైనా నీ తమ్ముడు నేను నా తమ్మునికి ఏమైనా కాయవాడనా అన్నాడు. దేవుణ్ణే అనలేదా నువ్వు? వాడి మాట ఎత్తాకు. నీ తమ్ముడు కదన్నా, ఎందుకు వాడి మాట ఎత్తితే నేను ఉన్నాను ఇలా అన్నావు కదా. హల్లెలూయా. ఎందుకు ఎందుకు? నీ అన్ననే కదా ఆయన, నీ తమ్ముడే కదా, నీ చెల్లిలే కదా, నీ అక్కనే కదా. ఎన్ని రోజులైంది వాళ్ళతో మాట్లాడి, ప్రభువే మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఇంకో వర్డ్ చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 43వ అధ్యాయం కంటాం, 43వ అధ్యాయం 30 వచ్చిన 43వ అధ్యాయం 30 వచ్చిన. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొందుకొని వచ్చింది కనుక అతను త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. హల్లెలూయా. అందరూ కలిసి బట్టలు చించి కొట్టి గుంతలు దోసేశారు యోసేపును. ఆయనని ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. ఎవ్వరు పట్టించుకోలేదు. తన అన్నలే, సొంత అన్నలే, రక్తం మంచుకొని పుట్టిన అన్నలే కొట్టారు, తృణీకరించారు, గుంతలు దోశారు. అయితే ఒక రోజున దేవుడు యోసేపును దీవించాడు. దీవించిన తర్వాత తన అన్నలు, తన తమ్ముడు ఆ దేశానికి ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళ ముఖములు చూడగానే యోసేపు ఏమొచ్చింది? ఏడుపు వచ్చింది. ఏమొచ్చిందమ్మా చెప్పండి? మనకు వస్తుందా ఏడుపు? ఎవరైనా ఏమన్నా నేను అవమానిస్తే ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. వాళ్ళకేమో మంచి కార్డు ఇచ్చినారు, పెళ్లి కార్డు, మాకేమో వడ్డీ పేపర్ ఇచ్చినారు అని ఏడుస్తుంది. దీనిగా ఏడవాల్సింది, ఇదా ఏడవాల్సింది. వాళ్ళకేమో మంచి సోఫా సెట్, మాకేమో కుర్చీలో కూర్చోబెట్టారు, ఇదా ఏడవాల్సింది. వాళ్ళకేమో మంచి డ్రెస్, మాకు ఇదా ఏడవాల్సింది. ప్రేమ ఏడుందమ్మా నీలో అని ప్రభు పిలుస్తున్నాడు. యోసేపు ఒక ఉన్నతమైన ప్రభు స్థానంలో ఉన్నాడు. ఆయన ఆజ్ఞిస్తే పాటించే సైనికులు ఉన్నారు. అలాంటి హోదాలో ఉన్నప్పటికీ తన అన్నలు ఎదురుగా కనబడగానే, తన తమ్ముడు కనబడగానే ఏడవడానికి స్థలము లేక లోపలికి వెళ్ళి గోడ చాటున ఏడ్చుకుంటున్నాడంట. నా అన్న, నా తమ్ముడు అని ఏడ్చుకుంటున్నాడంట. చూడండి ప్రేమైన ఈ రోజు మనం చెప్తున్నాడు, ఎక్కడున్నాడు మీ అన్న? ఎక్కడున్నాడు నీ తల్లి? ఎక్కడుంది నీ తల్లి? ఎక్కడుంది నీ చెల్లెలు? ఎక్కడుంది నీ అక్క? ఎక్కడున్నారు నీ బంధం? ఎక్కడున్నారు నీ తల్లి గడుపున్న బిడ్డలేని, నీ అన్నదమ్ము లేని, నీ అక్క చెల్లెలు లేని? ఎన్ని రోజులైంది విడిపోయి, ఎన్ని రోజులైంది వాళ్ళని రోడ్డుకి ఇచ్చి, ఎన్ని రోజులైంది వాళ్ళని తృణీకరించేసి. కానీ యోసేపు ఏడుస్తున్నాడు. ఆయనకు లేక కాదు, మంచి స్టేటస్ లో ఉన్నాడు. అయినప్పటికీ తన అన్నను చూడగానే గుండెలు పగిలినాయి, ఏడుపు వచ్చింది, కన్నీరు గారుస్తున్నాడంట. ఇంకో వాడు చూడండి అమ్మ, అక్కడే 45వ అధ్యాయం 1వ వచనం చూడండి. 45వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోసేపు తన ఎదుట నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకుని జాలక, నా ఎదుట నుండి ప్రతి మనుషునికి వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పింది. యోసేపు తన సహోదరులకు తను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరు అతని యొద్ద నిల్చుంది. అతను ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులను ఫరో ఇంటి వారు వినిరి. అందరిని లోపలికి పంపించేసేసి ఏడుస్తున్నాడు యోసేపు. ఎందుకు ఏడ్చినాడమ్మా? ఎందుకు ఏడ్చినాడు చెప్పండి? ఎందుకు ఏడ్చినాడు? బంధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నదమ్ములు విడిపోతే ఎక్కడ బాధలో తెలుసా? తల్లి
తల్లి కడుపులో బాధ ఎందుకో తెలుసా? ఆ పేరుకే తెలుస్తుంది ఆ వేదన ఎందుకు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఒక్క కడుపులో పుట్టిన బిడ్డలు విడిపోతే ఏ తల్లికి కడుపు కోతలో తెలుసా? ఆ తల్లి కడుపుకి, ఆ తల్లికి వేదన మిగిల్చిన వాళ్ళైతారు. రకరకాలైనటువంటి పద్ధతులు చాలా మంది ఫాలో అవుతున్నారు, కానీ నిజానికి దేవుని వాక్యాన్ని మాత్రం ఎవరు ఫాలో కావట్లేదు. అనేక వాళ్ళు దేవుని వాక్యం వింటున్నాం, కానీ ప్రభు ప్రేమను మాత్రం తెలుసుకోలేదు. తమ్ముడు చూసినటువంటి ఆ ఏషావు ఎందుకు ఏడ్చాడు? అంత ప్రేమ. అన్నను చూసిన యోసేపుకి ఎందుకు అంత ప్రేమ వచ్చింది? ఏడుస్తున్నాడే తన అన్నను చూసి. అంత హోదాలో ఉన్నప్పటికీ ఎందుకు ఏడ్చాడు? కొంతమందికి హోదా పెరిగితే ఇక అందరూ దూరం కావాలి, ఎవరు రాకూడదు ఇంటి దగ్గరికి. ఆస్తి పెరిగితే, హోదా పెరిగితే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవరు కళ్ళ కనపడరు. ఇదే క్రీస్తు ప్రేమ? ఇదేనా ప్రభు దగ్గర నుండి మనం నేర్చుకున్నది? రేపటి దేవుని బిడ్డారా, నీ తల్లి కడుపున పుట్టిన నీ బిడ్డలు, నీ అన్నదమ్ములు ఎక్కడున్నారు? కయ్యను అడుగుతున్నాడు. చంపేశాడు కదా, కయ్యను చంపేశాడు దేవుడు. ఎక్కడున్నాడు? మనం చెప్పట్లేదు, కానీ మాటలతోనే చంపేశాడు. ఆయన పూర్తిగా ఒక మొద్దును తీసుకొని చంపేశాడు, కానీ మన మాటలతోనే మన అన్నని చంపేస్తాం, మన మాటలతోనే మన తమ్ముడిని చంపేస్తాం, మన మాటలతోనే మన చెల్లెల్ని చంపేశాం, మన మాటలతోనే మన అక్కని చంపేశాం. ఎవరితో మాట్లాడము, ఎవరు ఇంటికి విలవం, వాళ్ళ ఇళ్ళకి పోము, బంధం లేదు, బంధుత్వాలు లేవు, ఆస్తి అంతస్తు ఇదే కావాలి. ప్రభు పిలుస్తున్నాడు ఈరోజు, నా ప్రేమను మీరు పొందుకోండి, క్షమించండి, క్షమాపణ పొందుకోండి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం, పరిశుద్ధ వేడుకలో చూడండి దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం 12:7 సంఖ్యాకాండం 12:7. అతను నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుతున్నాను. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా భయపడలేదనేనో. ఎవరెవరు కనపడుతున్నారు అక్కడ? మిరియాము, అహరోను. ఎవరికి మధ్య సమస్యలు వచ్చినాయి? మోషే, మిరియాము, అహరోను సమస్యలు వచ్చాయి. దేవుడు పిలుస్తాడు, మీరందరూ మందిరంలో రండి, నేను మాట్లాడుతున్నాను. వచ్చిన తర్వాత గద్దిస్తున్నాడు. మిరియాము, అహరోను గద్దిస్తున్నారు. ప్రభు గద్దించి వెళ్ళిపోయిన తర్వాత మిరియాముకి ఏమొచ్చింది? చేతులకు తెల్లటి కుష్ఠరోగం వచ్చింది. బాగా గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు సాగిపోతూ ఉన్నారు, కానీ అక్కడ కుష్ఠరోగం వచ్చింది తన చెల్లెలకి. ఏమొచ్చిందమ్మా? అంతవరకు సమస్యలే, కానీ ఇప్పుడు చూడండి 15 వచ్చి చదువు. 15 కాబట్టి మిరియాము 7 దినములు పాలను వెలుపలనే గడిపెను. మిరియాము మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగలేవి. తర్వాత జనులు హజరోతు నుండి సాగి హారానాలకు దిగిలి. 7 రోజులు ఎక్కడికి కదలలేదంట. మనం ఎందుకు కదలేదు? ఈ మాట చెప్తాను, ముగిస్తుంది. చెప్పండి. మిరియాకి ఏమొచ్చింది? అవును, కుష్ఠరోగం వచ్చింది. ఆమె సేవకుని కూడా తిట్టింది కదా, సేవకుడైన మోషేని కూడా ఎదురు సమాధానం చెప్పింది కదా. అవసరమా వాళ్ళు? అలాంటి చెల్లెలు అవసరమా? తిరగబడి మాట్లాడే చెల్లెలు అవసరమా? కొట్టాడే చెల్లెలు అవసరమా? పద విడిచిపెట్టేసి వెళ్ళిపోదామా, చస్తే చావని బతికితే బతుకుని అని అనుకుంటున్నాం మనం, కానీ మోషే మాత్రం అలాగా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు తెలుసా? 7 రోజులు ఆమె శాపంలో. ప్లీజ్ ఒక 7 days వెయిట్ చేద్దాం. 7 రోజుల తర్వాత ఆమె విముక్తి పొందుతుంది, ఆమె కూడా తీసుకెళ్తాం మనతో పాటు అని లెక్క చేశారు. అందరూ ఆగిపోయారు. 7 రోజుల తర్వాత ఆమె బాగుపడిన తర్వాత ఆమెను కూడా తీసుకొని అందరూ ముందుకు సాగిపోయినారంట. ఇది కదా క్రీస్తు ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టి వెళ్ళిపోయారా, లేకపోతే ఆమెను కూడా తీసుకెళ్ళారా? ఆమె కోసం వెయిట్ చేశారు. గొడవ జరిగినాయి, కానీ ఆయన వెయిట్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
రిబ్కాను పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళ అన్న ఏమని పంపించాడమ్మా? దీవించి వెళ్ళాడు. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది? దేవుడికి దీవించదు కాక. హల్లెలూయా. రెఫరెన్స్ లేకపోయినా బాగా చెప్పగలిగిన దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమని దీవించాడు వాళ్ళ అన్న? వేవేలకు నువ్వు తల్లి వగుదువు గాక అని దీవించినాడు. ఆయన అన్న అంటే హల్లెలూయా. ఆయన అన్న అంటే అక్కర్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు, నిండుగా ఆశీర్వదించేవాడు, ఇరుకులో ఇబ్బందుల్లో తోడున్న వ్యక్తి ఆయన నిజమైన అన్న. తన చెల్లెల్ని ఎంతగా దీవిస్తున్నాడు చూడండి. వేలకు నువ్వు తల్లి వంతువు గాక, శత్రువుల గెలులు స్వతంత్రించుకోడు గాక, విస్తరించుకోడు గాక దీవిస్తున్నాడు తన చెల్లెల్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి గుడ్డి భిక్షకుని పరిస్థితి ఏంటి? ఎవరున్నారు ఆయనకి? ఎవ్వరు. అందుకే ఆయన అన్నాడు. గమనించండి కదా, ఏశావు ఎందుకు ఏడ్చినాడంటే తన తమ్ముని ముఖం చూడగానే నా తమ్ముడు కదా ఏడ్చినాడు. హల్లెలూయా. ఏడ్చినాడు. యోసేపు ఎందుకు ఏడ్చినాడు? నా అన్నాడు కదా ఏడ్చినాడు. ఒకే రోజు ఆగి వెళ్దామని చెప్పాడు మోషే. ఎందుకు చెప్పాడు? తన చెల్లెల కోసం విడిచిపెట్టుకోండి. నా చెల్లెలు కదా అమ్మ, ఎందుకు విడిచిపెట్టడం వెయిట్ చేశాను. ఈరోజు ప్రభు కూడా మాట్లాడుతున్నాను. చివరి ఓటు చూసి మనం ప్రార్థన చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఒక మాట చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25 నుంచి. మార్కు సువార్త 11:25. వెరీ గుడ్. చదవనమ్మా. మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లాను వానిని క్షమించండి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. హల్లెలూయా. పరలోకమందున్న మీ తండ్రి కూడా మీ పాపములను క్షమించును. మీకు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్నాడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారిని క్షమించండి. మీకు ఎవరి మీద కోపం ఉన్నా, మీకు ఎవరి మీదమైన ద్వేషం ఉన్నా, మీకు ఎవరి మీదమైనటువంటి కక్ష ఉన్నా కూడా మీరేం చేయాలంట? చెప్పండి. నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించాలి. క్షమిస్తున్నామా? 7 మాటలలో మొదటి మాట ఇదే కదా. క్షమిస్తున్నామా? క్షమించు అంటున్నాడు. ఏశావు తన తమ్ముడు క్షమించాడా లేదా? ఇదొక్క చెప్పండి గట్టిగా నచ్చాలంట. క్షమించాడా లేదమ్మా? యోసేపు తన అన్నను క్షమించాడా లేదా? మోషే తన చెల్లెలను క్షమించాడా లేదా? మనం క్షమించినామా లేదా? క్షమించినామా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కోల్పోతారా మీ అన్నదమ్ములని? కోల్పోతారా మీ అక్క చెల్లెలని? ఆ సహోదరు అనుకుంటుంటుంది, నా అన్న ఉన్నాడు నాకు తోడుగా, నా ఇరుకులో, నా ఇబ్బందులో, నా కష్టాల్లో మా అన్న ఉన్నాడు నాకు అనుకుంటుంది. కానీ అన్నగా నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? ఆ చెల్లెలు ప్రేమను అర్థం చేసుకుంటున్నావా? ఆ పసిబిడ్డ యొక్క మనసును అర్థం చేసుకుంటున్నావా? ఆ పేరు బంధంకు నువ్వు తోడు ఉన్నావా లేదా? అసలు ప్రభు పిలుస్తున్నాడమ్మా, మారండి అంటున్నాడు. ప్రభు ప్రేమను అర్థం చేసుకుంది. ప్రభు ప్రేమను చూపిద్దాం. హల్లెలూయా. మీ కుటుంబాన్ని మీరు కట్టుకుందాం. మన కుటుంబాన్ని మనం కట్టుకుందాం. ఒకవేళ అలా కట్టుకోలేకపోతే మన అన్ననే అలాగా ఒక రోజున రోడ్డు పైన మనం చూడాల్సి వస్తుంది. మన తమ్ముడినే మనం అలాగా రోడ్డు పైన చూడాల్సి వస్తుంది. మన సహోదరునే మనం అలా రోడ్డు పైన చూడాల్సి వస్తుంది. ఆ స్థితి రాకముందే మనం క్షమించగలిగితే మన కుటుంబం నిలబడుతుంది. హల్లెలూయా. అలా మనం క్షమించగలిగి ప్రేమను చూపిస్తే మన కుటుంబం నిలబడుతుంది. మనని కనిన తల్లి కడుపు చల్లగా ఉంటుంది. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించును గాక. ఆమేన్. ఆమేన్.